దీని అమ్మ జీవితం కొన్ని వారిని ఈ దరిద్రం అంటే న్యాయమడి పడుతుంది. నువ్వే చేసుకోవచ్చు. పొద్దుగా కొత్త బండి అలా లేదు. ఇప్పుడు మళ్ళీ కాలిపోయినది నిండి పోయిన కాలిపోయినది. మన బండి దిగబడదు అని చెప్పేసి ఇంకో టాక్టర్ తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇక్కడ అంతా వే అంతా ఖరాబ్ ఉన్నది. పత్తేడుతున్నది ఈరోజు. ఫ్రెండ్స్ పత్తేరుదామని ఇక్కడికి వచ్చేసి కూరలు తీసుకొని వచ్చినాము. ఇది వచ్చేసి ఒక టాక్టర్ చూడండి ఇక్కడ దిగబడ్డది. ఇది వచ్చేసి మన టాక్టర్. ఇక్కడ టాక్ వెళ్ళిపోయేది ఉండేది కానీ ఇక్కడ వచ్చేసి కొర్ర ఉన్నది, అందువల్ల ఆగిపోయింది. ఇక్కడ మనోడిని ఇంకో బండి రమ్మని అది కూడా వెళ్ళలేదు. ఇంకోని మన 4 వీల్ బండి రమ్మని ఇక 4 వీల్ బండి మనోడే. చూడండి ఎంత ఆట ఆడిస్తాడు ఇప్పుడు. ఇక ఎక్స్పెరిమెంట్ చేశాడు చూడు. ఇక మనోడు గోచుకుంటుకు వస్తుంది చూడు బండి బాయ్. మన టాక్టర్ మీద చెప్పినా కదా బాహుబలి. మన బండికి అయితే ఇప్పుడు 4 వీల్ బండిని కట్టినాము. చూడండి ఇంత స్లో గుంజితేనే బండి అనేది వెళ్ళిపోతుంది. ఇష్టం ఉన్నట్టు గుంజితే బండి ముందుకెళ్ళదు, లేకపోతే గొలుసన్న తెగిపోతుంది. దాని మూమెంట్ బట్టి ఎక్సిలేటర్ ఇచ్చుకోవాలి. లేదా అని ఎట్లాగూ బండి చేతులు ఉందని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు ఎక్సిలేటర్ ఇస్తే అక్కడక్కడనే తిరిగిపోతుంది. దాని మూమెంట్ ఎంటీ బండి ఇంత సతాయిస్తుందంటే బస్తాలు వేసుకొని వస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందో చూడాలి. ఇంకా కూలీలు అయితే ఇక్కడ దించేస్తే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు, కానీ బస్తాలు మోయాలంటే కష్టం అని చెప్పేసి చేను దగ్గరికే తీసుకొని వెళ్తున్నా బండిని. అయితే ఎట్లుంటుందో మూమెంట్ ఇక రిటర్న్లో వచ్చేటప్పుడు చూద్దాం. మనోడు మన బండి ఇక్కడ తీసుకురాకు అని చెప్తే వాడు వినకుండా డబ్బాని తీసుకొచ్చి ఇందులో ఇరికించి ఆట ఆడుతున్నాడు. పోయింది 4 వీల్. అదే 2 వీల్ బండ్లు అయితే వెళ్ళకపోవు సంత ఆరబంలా. మనోడు కొంచెం హెవీ డ్రైవర్. పులి పెద్ద పులి పోనీ పోనీ రివర్స్ పోనీ. ఈరోజు ఒక ఆట అయింది ఇలా. ఇంకా మా బాబాయ్ వస్తుండే కొర్రు కొర్రు. మా అప్పయ్య ఎవడు ఈడ మా పాపుల బాబాయ్ తమ్ముడు కథం బండి ఆపిండు మళ్ళీ స్టార్ట్ కాదు. రండ ఇవ మామా ఇగో వచ్చేసిరు వీళ్ళు చూడు. మన శివ దగడ్ దగడ్ అన్న పోయి అనుకున్నావా? మా బాబాయ్ పాపుల బాబాయ్ అంటారు అందరు. నేనైతే బాబాయ్ అంట అనను. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు అన్నాడు. ఇంకోటి కాంప్లిమెంట్ చేస్తుంది చూడండి. ఇగో మా వాళ్ళు ఇంతసేపు అలసిపోయారు అని చెప్పేసి థమ్స్అప్ తీసుకొచ్చినాము. ఆ బండి అయితే థమ్స్అప్ తీసుకొని వచ్చింది ఇక్కడికి. కొంచెం దావరా బాబు. మా వాళ్ళకి థమ్స్అప్ నచ్చదు, ఓన్లీ మందు. దారి పీతే అంటాడు, థమ్స్అప్ పీతే నయ్యి అంటాడు. ఓళ్ళు నువ్వు తీసుకుంటావారా? ఓళ్ళు నేను తీసుకుంటారా బాయ్? నువ్వు నా పని కోరమంటారా నిన్న? చూడు ఇగో వీళ్ళగో ఇట్లా మా బాబాయ్ గారు అయితే ఇంత ఆర్గ్యుమెంట్ చేస్తాడు. వానికి మందు కావాలి ఫస్ట్. నిన్ను ఈ రోజు ఇరికిస్తా ఫ్రెండ్స్. అంటే బండి స్టార్ట్ కాకపోతే అందులో పెట్టిన చెయ్యి
సైలెన్సర్ దాకించుకొని అంత గాలింది ఎట్లా ఎర్రగా అయింది. అన్ని తీట పనులు చేస్తాడు వీడు. మళ్ళీ చూడండి రిటర్న్ లో మళ్ళీ ఇంటికి వెళ్దాం అని చెప్పేసరికి మళ్ళీ కూడా వచ్చేసి ఇక్కడ దిగబడ్డది. పత్తి బస్తాలు వేసుకొచ్చేసరికి పత్తి బస్తా పెడితే ఉంటుంది ఆరాబాయ్. వీడు మావాడు మంచి మంచి మునగాడు ఎక్స్పెరిమెంట్లకి. ఇక చూడు ఇటు ఇట్లా చేస్తాడు. రిటర్న్ లో దిగబడితే కూడా 2 వీల్ బండి వెళ్ళాయని చెప్పేసి మళ్ళా తమ్ముడిని 4 వీల్ బండి తీసుకుంటామని చెప్పేసిన. తమ్ముడైతే వచ్చి ఎంతగా నెట్టేస్తున్నాడు. ఎంతవరకు పోతుందో ఏం చేస్తాం. మళ్ళా కొడు దగ్గర పోయి అవుతుంది బండి. మస్తు సతాయిస్తుంది ఈరోజైతే. మదన్ డాక్టర్ దిగబడ్డకి వచ్చిన గీద ఎర్రగల గట్టకి. వస్తున్నావు చూడండి. మావాడు ఇంత దూరం దాకా నెట్టుకొచ్చిండు, అయినా కూడా బండి వెళ్ళలేదు. మళ్ళీ వచ్చేసి సేమ్ యథాస్థితికి ఇదే ప్లేస్ లోకి వచ్చేసి ఆగింది. ఇక్కడ వచ్చేసి కొర్రున్నది. మావాడు చూడండి ఆట ఆడుతుండే ఇక్కడ 4 వీల్ అని చెప్పేసి. 4 వీల్ కూడా ఆట ఆడుతున్నాడు దాంతోటి. మేము బండి దిగాడు ఇంటికి వీడు లవర్లతో ఫోన్ మాట్లాడుతుండు. వీడు మావాడు కాదు బండిగాడు. మొత్తం 6 టైర్లు పట్టుబడుతున్నాయి. చిన్నది 4 వీళ్ళు 4 అయినాయి 2 6 టైర్లు. పైకి
ఇక మనన్ బండి ఇక స్టార్ట్ కావట్లేదు చూడండి. ఇది తీసుకొస్తే ఏంది ఇలాంటి తాకలే బండ్లు ఎందుకు శని ఎయిర్ క్లీనర్ ముషిడికి వచ్చిండు. 4 వీల్ బండి అని తీసుకొస్తే ఇట్లా అవుతుంది. ఇంకా తక్కువ మా సీనియర్ డ్రైవర్ బండి బాయ్ మనోడు బండి కోపం మీద వచ్చినప్పుడు ఏం చేసినట్టు అంటే గుండె ఎత్తేసిండు దాని మీద. అందుకని ఆ బాగాడు పడతలేదు. కమ్ము వేసినప్పుడు ఆయనకి అప్పుడప్పుడు కొంచెం రిమల్ తిరుగుతాడు ఆడ. గుండె ఎత్తేసిండు దాని మీద. జస్ట్ దీని అమ్మ జీవితం కొన్ని వారిని ఈ దరిద్రం అంటే నాయమడి పడుతుంది. పొద్దుగా ఉత్తపోయింది అలా లేదు. ఇప్పుడు మళ్ళీ కాలిపోయినది నిండిపోయిన లేదు కాలిపోయినది. ఉదయం కూడా అలాగని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు కూడా ఇట్లనే చాలా రిస్క్ అవుతుంది. బండి మాత్రం అసలు మూవ్ అవ్వట్లేదు. తర్వాత 4 వీల్ కూడా కట్టినాము, అయినా కూడా మూవ్ అవ్వట్లేదు. స్లోగా వెళ్ళిపోతుంది. చూడండి ఎంత రిస్క్ కూడా 5కి దిగబడ్డది. ఇప్పుడు 7 అవుతుంది, అయినా కూడా రీచ్ కావాలి. ఇది వచ్చేసి 4 వీల్ బండి మన శివది. మనే ఇక ఈ చైన్ వచ్చేసి ఊరు మొత్తాన్ని కాపాడుతుంది ఫ్రెండ్స్. ఇదే నా కమరాలు అని గారు తెచ్చాను. గుండు పాసం చూపిస్తా చూడండి. ఆయన కూడా రేపు గుండుగాడు వాడే పోయించింది ఎవరో కొండకు వద్దురా అంటానికి పిల్లం పిల్లలు మంచిగా ఉండదు అని నొక్కొచ్చినట. గుండు కొట్టించుకోండి. బండి కోసం ఇన్ని పనులు రావాల్సి వచ్చింది చూడండి. మన 2 వీలర్ వచ్చేసింది. ఫ్రెండ్స్ మా గుండె చూపిస్తా అని చెప్పినా ఇది వాడే